అభిమానించే జబర్దస్త్ ఆర్టిస్ట్ అప్పారావు. నాకు మరి మొదటి నుంచి కర్నూలు ప్రజలతో మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చినా సరే చాలా ఆప్యాయంగా అభిమానపూర్వకంగా పలకరించే మీలో ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ముఖ్యంగా తెలుగు తల్లి సన్నిధిలో ప్రఖ్యాత కొండారెడ్డి బుజ్జి ఈ ప్రాంతంలో అబ్బాయి చెప్పినట్టు ఇక్కడ స్టేజ్ చేసి ఒక ఫంక్షన్ చేయడం అంటేనే సక్సెస్కి మొదటి మెట్టని చెప్తా. ముందుగా మా రెస్పెక్టెడ్ డైరెక్టర్ రాజశేఖర్ గారు మన కర్నూలు నివాసి వారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మరి వారు కూడా రాజశేఖర్ గారు కూడా మొదట్లో మా జబర్దస్త్లో దర్శకత్వ శాఖలో పనిచేశారు. అనుభవంతో మమ్మల్ని గమనించి బౌదేడి అప్పారావు నన్ను కానీ అలాగే మరి జిగేల్ జీవన్ మన సీనియర్ మోస్ట్ యాక్టర్ జబర్దస్త్ అండ్ సీనియర్ మోస్ట్ టీమ్ లీడర్, అలాగే తన హాస్యంతో కడుపుపై నవ్వించే మా దుర్గారావు, ఆ తర్వాత కొమరక్క. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో తనను తెలియని వారు ఉండరు. అలాగే రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొమరక్కకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కొమరక్క అనే టీవీ ద్వారా బాగా పాపులరు. అతి త్వరలో మాస్ మహారాజా. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేస్తున్నటువంటి మన పారిశ్రామికవేత్త అయినటువంటి టీజీ వెంకటేష్ గారికి, మరి మాజీ రాజ్యసభ సభ్యులు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ చిత్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా కామెడీ ప్రధానంగా ఉంటుంది. తర్వాత లవ్ ట్రాక్ అనేది సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటువంటి సన్నివేశాలే ఈ చిత్రంలో చిత్రీకరించడం జరిగింది. మన కర్నూలుకు సంబంధించినటువంటి డైరెక్టర్ గారు, మరి ముఖ్యంగా నేను హీరోగా ఈ సినిమాలో పరిచయం అవుతున్నాను. ఈ కర్నూలుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ మరి ఈ సినిమాని చూసి ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేస్తున్న వెంకటేష్ సార్ గారికి థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ డైరెక్టర్ సార్. ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ ఉంటుంది. ఎక్కడ కూడా మీరు నవ్వకుండా ఆగరు. అసలు చాలా బాగుంటుంది. అండ్ మా టీం అందరికి చాలా థ్యాంక్ యూ. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మూవీ. మీరందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వస్తుందో ఈ మూవీలో మన జబర్దస్త్ టీం ఉన్నారంటే ఆటోమేటిక్గా హిట్ కొట్టినట్టే. ఎందుకంటే మన జబర్దస్త్ టీం వాళ్ళని చూస్తేనే నవ్వొచ్చేస్తుంది. అలాగే మన సెకండ్ హీరోయిన్ స్వప్న గారి మాటల్లో నేను వినాలనుకుంటున్నాను. అండ్ శృతి గారు తెలుగు చాలా చక్కగా మాట్లాడారు. అరే పెద్ద సమస్య వచ్చింది. అండ్ సార్ మీ చేతుల మీదుగా గ్రాండ్ ఈవెంట్ టైటిల్ లాంచింగ్. గట్టిగా చెప్పండి. వావ్ సూపర్. అరే పెద్ద సమస్య వచ్చింది. సూపర్ మూవీ కదా. అండ్ సూపర్ టైటిల్ కూడా. అండ్ సార్ సమస్య వచ్చిన మూవీ కర్నూలు రాజశేఖర్, మరి డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళు తీశారు. మళ్ళీ పక్కనంతా హీరోయిన్లు, సైడ్ హీరోయిన్స్, హీరో అందరూ ఉన్నారు. మరి జబర్దస్త్ టీము మీరందరూ సుపరిచితులు. మీ పేర్లోనే చెప్పగలరా ప్రజలకు? మీరు అట్లా చూస్తే మిమ్మల్ని తీస్తారు. మీరు వీళ్ళందరూ ఇక్కడ ఈ పిక్చర్ తీసుకునే దానికి, పూర్తి చేసేదానికి వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని చేస్తున్నారు. వీరు ప్రాఫిట్ బిజినెస్ కన్నా ముఖ్యంగా ఏదో లోకల్ మీద అభిప్రాయంతో లోకల్ వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ చేయాలని లోకల్ వాళ్ళని ఎక్కువ ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తూ ముందుకు పోతున్నారు. రాజశేఖరు మరి ప్రొడ్యూసరు, మరి ఇంకా కొద్దిగా చిక్కిపోతాడు సినిమా అయిపోయి. బాగా చూసుకొని ప్రజలు, అట్లీస్ట్ కర్నూలు ప్రజలు ఆదరించినా పిక్చర్ డబ్బులు వచ్చేస్తాయి. కొద్దిగా రాయలసీమలో ఉండేవాళ్ళు మీరు ఆదరించండి. ఆయన స్నేహితులు మిత్రులు ఊరు నిండా ఉన్నారు, వారు ఎంకరేజ్ చేయాలి. అలాగే ఇప్పుడంతా పిక్చర్స్ అంతా రైట్స్ టీవీ వాళ్ళు కొనేస్తున్నారు, వారు కూడా కొంటే ఇంకా బాగుంటుందని బ్లెస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. పెద్ద సమస్య వచ్చింది అనే మూవీ టైటిల్ లాంచ్ కార్యక్రమం కర్నూలు నడిపోతున్న కొండారెడ్డి బుజ్జి దగ్గర జరిగిందని ఇందుకు సహకరించినటువంటి డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి,
అదే టూటౌన్ శ్రీధర్ సార్ గారికి మరి ముఖ్యంగా ట్రాఫిక్ పోలీస్ గారికి వారి సహకారానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఈ మూవీ కర్నూలులో జరుగుతుందండి. ఇది కర్నూలు టాలెంట్ని లోకల్గా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ మూవీ తీసామండి. మీరు ఈ మూవీని కూడా చూసి ఆదరించాలండి. ఈ మూవీకి వచ్చినటువంటి ముఖ్య అతిథులు మరి గౌరవనీయులు పెద్దలు, కర్నూలుకి అండదండగా ఎనీ టైం ఉన్నటువంటి మన పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారికి మరి ముఖ్యంగా చాలా కృతజ్ఞతలను నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. అండ్ అలాగే శ్రీ టీజీ పరేష్ సార్ గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఆయన కూడా రాబోయేటువంటి ఈవెంట్లలో ఆడియో లాంచ్ అయితేనేమి, టీజర్ లాంచ్ అయితేనేమి, ట్రైలర్ లాంచ్ అయితేనేమి, ప్రీ ఈవెంట్ కూడా ముందు ఆయన కూడా మేము ఆహ్వానించాలని కోరుకుంటాం. మరి ఆయన బిజీ షెడ్యూల్ వల్ల ఈ కార్యక్రమానికి ఆయనే రావాల్సి ఉండింది. మరి డేట్ డిలే అవుతుండడంతో నేను పెద్దలు గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేష్ సార్ గారితో మూవ్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ టైం శ్రీ గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారు కూడా ఈ ఈవెంట్లో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటామండి ఖచ్చితంగా ఆయన షెడ్యూల్కి అనుగుణంగా. అంటే ఈ మూవీ అంతా లోకల్ మన పరిసర ప్రాంతాల్లోనే తీసామండి. ఈ మూవీని లోకల్గా మీరు సపోర్ట్ చేయండి, ఆదరించండి. నేను ఈ ప్లేసుల్లోనే బైక్ వేసుకుని ఆటోల్లోనూ తిరిగిన వాడిని. నేను ఈ ప్రాంతం అభిమానంతోనే ఈ మన కర్నూలు మీద ఉన్న ప్రేమతోనే ఇక్కడ ఈ మూవీ తీయడం, లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేయడం జరిగిందండి. అలాగే ఈ మూవీని మీరందరూ ఆదరించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీడియా మిత్రులకు, వచ్చేసినట్టు మీడియా ప్రతినిధులకు కానీ చాలా ధన్యవాదాలండి. ఈ మూవీని మీరు మరింత విస్తృతంగా మన లోకల్ది కాబట్టి, లోకల్ది మీన్స్ అంటే టాలెంట్ లోకల్ది, కంటెంట్ మాత్రం యూనివర్సల్ అండి. దాన్ని మీరు ప్రమోట్ చేసి మరింత రీచ్ అయ్యేలాగా జనాలకు మీరు తీసుకెళ్లాలని చెప్పి నా సైడ్ నుంచి ఒక చిన్న విన్నపం అండి మీకు. అండ్ సపోర్ట్ చేయండి. వచ్చినందరికీ పెద్దలకు, ట్రాఫిక్ వారికి, డిఎస్పీ సార్ గారికి, ఎస్పీ సార్ గారికి, టూటౌన్ శ్రీధర్ సార్ గారికి అండ్ మీడియా వారికి మరి ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ అండి. మరి ఈ కార్యక్రమానికి మాకు టీజీ వెంకటేష్ సార్ గారికి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి ద్వారం ఒక వెగు సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలని కూడా కోరుకుంటున్నామండి. కర్నూలు ప్రజలకు చాలా థ్యాంక్స్ అండి.